నాకు నా ఇద్దరి పిల్లలకు న్యాయం చేయరని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితురాలు తమ్ములూరి సునీత ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అభినేని గుంటపాలెం గ్రామానికి చెందిన కొండపాటూరి రాజేష్ ను తమ్ములూరి సునీత అను నేను 2012వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నానని తెలిపారు. 2018వ సంవత్సరంలో నెలకి 1425 రూపాయల చొప్పున మొత్తం 3 పాలసీలు నా భర్త పేరున 2 నా పేరున పోస్టాఫీసులో కట్టుకున్నామని తెలిపారు. నా భర్త పేరున కట్టిన పాలసీకి నామని నా పేరు పెట్టారని, నా పాలసీకి నామని నా భర్త పేరు పెట్టారని తెలిపారు. 2026 జనవరి 1వ తేదీన నా భర్త కొండపాటూరి రాజేష్ అనారోగ్యం కారణంతో మరణించారని తెలియజేశారు. ఇన్సూరెన్స్ అమౌంట్ ను నామినీ అకౌంట్ లో వేస్తామని, బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని, అకౌంట్ నెంబర్ చెప్పమని పోస్టాఫీస్ వారు అడిగారని తెలిపారు. మా అత్త నా పేరున బ్యాంక్ జాయింట్ అకౌంట్ తీసుకుని అకౌంట్ నెంబర్ పోస్టాఫీస్ లో ఇచ్చామని చెప్పారు. కొన్ని నెలల తర్వాత జాయింట్ అకౌంట్ లో 16 లక్షల అమౌంట్ పడ్డాయని, మా అత్త మామ తెలుసుకొని నాకు చెప్పకుండా నా చేత సంతకం చేయించుకొని ఒకసారి 5 లక్షలు, మరోసారి 10 లక్షలు డ్రా చేశారని తెలిపారు. ఈ విషయం తెలుసుకొని ఇలా ఎందుకు చేశారని అడగగా డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయని, మా వద్ద ఏమీ లేవని, నీకు ఇవ్వమని బెదిరిస్తున్నారని చెప్పారు. పెదనందిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారి ఇరువురిని పిలిచి సరి సమానంగా పంచుకోండి లేదా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటున్నారని చెప్పారు. నాకు భర్త లేడు, 2 చిన్న పిల్లలున్నారు, మాకు న్యాయం చేయరని జిల్లా ఎస్పీని కోరినట్టు తెలిపారు. పేరు సునీత, మా హస్బెండ్ పేరు కొండపాటూరి రాజేష్, ఎస్సీ మాదిగా, మాది అభినేని గుంటపాలెం ప్రతిపాడు దగ్గర. మాకు మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు, నాకు 2 మగ పిల్లలు సార్. అయితే 6 నెలల క్రితం మా హస్బెండ్ అనారోగ్య కారణంగా చనిపోయారు సార్. అయితే మేము ఇరువురు ఇన్సూరెన్స్, పోస్టల్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాను సార్. కట్టుకొని వాటికి సంబంధించిన బాండ్స్ మా మామయ్య గారి దగ్గర పెట్టాను సార్. అయితే మా హస్బెండ్ చనిపోయిన 3 మంత్స్ క్రితం నేను బాండ్స్ ఇవ్వండి మామయ్య అని చెప్పి అడిగాను సార్. అడిగితే ఆ బాండ్స్ లో నామినీ పేరు నేనే ఉన్నాను సార్. అయినా కానీ నామినీకి మా అత్తయ్య గారు కూడా ఉన్నారని చెప్పేసి నువ్వు జాయింట్ అకౌంట్కి ఒప్పుకో అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టారు సార్. అలా ఇబ్బంది పెట్టి పెదనందిపాడు పోలీస్ స్టేషన్ కి అభినేని గుంటపాలెం గ్రామ పెద్దల్ని పిలిపించి అక్కడ ఒక ఒప్పంద పత్రం రాయించారు సార్. ఒప్పంద పత్రం రాయించి జాయింట్ అకౌంట్ కి ఒప్పించారు సార్. నన్ను ఇబ్బంది పెట్టి ఒప్పించారు సార్. నేను దానికి ఒప్పుకున్నాను సార్. అయితే ప్రతిపాడు కెనరా బ్యాంకు లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు సార్. అమౌంట్ 16 లక్షలు పడ్డాయి సార్. అమౌంట్ పడిన తర్వాత నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, నాకు చెప్పా పెట్టకుండా మా అత్త మా మామయ్య కలిసి 15 లక్షలు డ్రా చేశారు సార్. ఆ డ్రా వాళ్ళ అల్లుడు కూడా కారసాల నాగరాజు, వీళ్ళ ముగ్గురు కలిసి 15 లక్షల రూపాయల అమౌంట్ డ్రా చేశారు సార్. నాకు అట్లా అమౌంట్ పడలేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియలేదు అని చెప్పేసి నేను జూన్ 17వ తారీఖు కెనరా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి మేనేజర్ గారితో మాట్లాడితే అమౌంట్ పడ్డాయమ్మా, 15 లక్షలు డ్రా చేశారని చెప్పారు సార్. అదేంటి సార్, జాయింట్ అకౌంట్ కదా, నేను లేకుండా ఇచ్చారు ఏంటి సార్ అని అడిగితే ఇలా ఆప్షన్ పెట్టారమ్మా, మీరు లేకుండా తీసుకునేటట్టు ఆప్షన్ పెట్టారని మేము అలా ఇచ్చేసామమ్మా అని ఆ మేనేజర్ గారు చెప్పారు సార్. జరిగిన తర్వాత నేను పెదనందిపాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను సార్. వాళ్ళ సమక్షంలో జరిగింది కాబట్టి ఎస్ఐ గారికి చెప్పాను సార్. సార్ మీరు సమక్షంలో ఇలా చేశారు కదా సార్, ఇలా మా అత్త మా మామ తెలియకుండా జాయింట్ అకౌంట్ లో అమౌంట్ తీసేశారు అని చెప్తే ఎస్ఐ గారు పిలిపించి వాళ్ళకి సానుకూలంగా మాట్లాడారు సార్. వాళ్ళేమో 15 లక్షలు ఇవ్వరు, ఇంకా మా హస్బెండ్ పేరు మీద 20 సవర్ల బంగారం ఉంది సార్ బ్యాంక్ లో, వాళ్ళు 15 లక్షలు ఇవ్వరు, మిగిలిన 20 సవర్ల బంగారంలో కూడా 9 లక్షలు మా మామయ్య వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేసి 9 సవర్ల బంగారం ఇవ్వమని చెప్పేసి అక్కడ ఎస్ఐ గారు చెప్పారు సార్. ఇలా అయితే నేను పంచాయతీ చేస్తాను, లేకపోతే లేదని చెప్పి మమ్మల్ని పంపించేశారు సార్. అక్కడ నాకు న్యాయం ఏం జరగలేదు సార్. అందుకని ఎస్పీ ఆఫీస్కి వచ్చాను సార్.